స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కూడా. అండ్ నా సైకిల్ కూడా రెడీ అయిపోయింది. సో ఒక వాటర్ బాటిల్ అండ్ మొబైల్ హోల్డర్, ఇక్కడ మ్యాప్స్ వచ్చేస్తాయి. అండ్ ఈ లైట్ ఇట్లుంది, ఇది అసలు వాడను నేను, బట్ అదేదో అట్లుంది ఇక. అండ్ నా సైకిల్ కూడా బయటికి తీసేసిన. సో ఇది ఇప్పుడు పొద్దున అవుట్ సైడ్ వ్యూ. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది, 5:17 అవుతుంది టైం. అండ్ పార్క్ వచ్చేసి 6 AM ఓపెన్ అవుతుంది. అండ్ మనం చాలా అర్లీ వెళ్తున్నాం. సో ఇక మన రైడ్ స్టార్ట్ చేయాలి. లెట్స్ గో. చూడండి ఎంత చీకటి ఉందో. ఆల్మోస్ట్ వచ్చేసినాం. సో పార్క్ ఎంట్రన్స్కి వచ్చిన, కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమైందంటే ఈరోజు సండే, అండ్ సండే పార్క్ చుట్టూరంగా ఇట్లా ఒక రన్నింగ్ మ్యారథాన్ ఉంటుంది. అండ్ ఇది మొత్తం ఇట్లా పార్క్ చుట్టూరంగా మొత్తం ఇట్లా బ్లాక్ అయిపోయి ఉంటుంది. సో నా సైకిల్ని నేను పార్కింగ్ ఏరియా లోపలికి తీసుకెళ్ళలేను. అండ్ ఇది అక్కడున్న స్టాఫ్ని అడిగితే 8 వరకు ఇట్లనే ఉంటుందట. సో నా సైకిల్ని ఇప్పుడు ఎక్కడనో దగ్గర పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. ఏదన్నా మెట్రో స్టేషన్లో పార్క్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. సో మొత్తానికైతే సైకిల్ పార్క్ చేసేసిన. అక్కడున్న స్టాఫ్ని రిక్వెస్ట్ చేస్తే లోపలికి పంపిండు. సో ఇప్పుడైతే పార్క్ లోపలికి వెళ్ళొచ్చు. ఈ ఎంట్రన్స్ అంతా చెత్త ఉంది యాక్చువల్గా. వేరే ఎంట్రన్స్ అంటే చాలా బాగుంటుంది, కానీ ఈ ఎంట్రన్స్ నుంచి రావాల్సి వచ్చింది ఈరోజు. ప్రాబ్లం ఏం చేయలేము. సో ఇదైతే కబన్ పార్క్. మొత్తానికి అయితే లోపలికి వచ్చేసిన. అండ్ సండే రోజు ఇట్లా మ్యారథాన్స్ జరుగుతూ ఉంటాయి ఇక్కడ. సాటర్డే రోజు ఇంకొంచెం కంఫర్టబుల్ ఉంటుంది. ఈ మ్యారథాన్ రష్ ఉండదు. సండే రోజు అయితే రష్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇక్కడ చెట్లు చూడండి ఎంత పెద్ద ఉన్నాయో. సో కబన్ పార్క్ స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో మొత్తం పార్క్ చాలా పెద్ద ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పార్క్ మొత్తంలో ఇన్ టోటల్ 6,000 ట్రీస్ ఉంటాయి. 6,000 కన్నా ఎక్కువ. సో అది స్పెషాలిటీ. అండ్ అన్ని ట్రీస్ ఉండడం వల్ల దీనికి ఒక నిక్ నేమ్ కూడా ఇచ్చిండ్రు, లంగ్స్ ఆఫ్ బెంగళూరు అని. సో అది ఈ పార్క్ యొక్క స్పెషాలిటీ. అన్ని చెట్లే ఉంటాయి. అండ్ కొంచెం సన్ రైజ్ అయితే ఆ చెట్ల మధ్యలో నుంచి సన్లైట్ రావడం చాలా బాగుంటుంది చూడటానికి.
చూడడానికి చాలా బాగుంటుంది కబ్బన్ పార్క్ నుంచి. అండ్ ఒక స్పాట్ ఉంటుంది, సన్ రైజ్ చాలా అంటే డైరెక్ట్ లైట్ పడుతుంది, మంచి ఓపెన్ ఏరియా. ఇప్పుడైతే అక్కడికి వెళ్తున్నాం. అండ్ సన్ రైజ్ కూడా మెల్లిగా అవుతుంది, చూడొచ్చు. ఈ చెట్టు చూడండి ఎంత పెద్దగా ఉందో. చాలా చాలా ఓల్డ్ ట్రీస్ కనిపిస్తాయి ఇక్కడ, చాలా పెద్ద చెట్లు. అండ్ పార్క్ మొత్తంలో ఇట్లా బెంచెస్ కూడా చాలా ఉంటాయి. సో బెంగళూరులో చాలామందికి ఎక్సర్సైజ్, జాగింగ్, వాకింగ్ చేసే అట్లాంటి యాక్టివిటీస్కి ఇది ఫేవరెట్ స్పాట్ అన్నమాట. చాలామంది వస్తారు ఇక్కడికి. అండ్ ఈ పార్క్ లోపట్నే స్టేట్ సెంట్రల్ లైబ్రరీ కూడా ఉంటుంది. సో ఇది కూడా చూడడానికి చాలా బాగుంటుంది బిల్డింగ్. అండ్ దీని ముందు ఇక్కడ అన్నీ ఫ్లవర్స్, అన్ని రోజ్ ఫ్లవర్స్ ఇవి. సో ఇట్లా చాలా రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ముందు. అండ్ వ్యూ చూడొచ్చు, తెల్లారే కొద్దీ చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది పార్క్. క్లౌడ్స్, ఈ పెద్ద చెట్టు, క్లీన్ రోడ్స్, కొన్ని కుక్కలు కూడా కనిపిస్తాయి. ఎందుకంటే ఈ పార్క్ లోపల ఒక చిన్న డాగ్ పార్క్ కూడా ఉంది. సో అక్కడికి చాలామంది డాగ్ ఓనర్స్ వాళ్ళ డాగ్ పెట్స్ని తీసుకొచ్చి అక్కడ ఆడిపిస్తూ ఉంటారు. అక్కడ చూడొచ్చు డాగ్స్ వచ్చేసినాయి. సో ఓన్లీ మనకే కాదు, డాగ్స్కి కూడా ఇది చాలా మంచి రిలాక్సేషన్ ప్లేస్. అండ్ ఈ వ్యూ చూడండి, సో ఇక్కడ నుంచి స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ఇట్లా కనిపిస్తుంది. సో పొద్దున మీకు ఎక్సర్సైజ్, జాగింగ్, వాకింగ్, సైక్లింగ్ లాంటి యాక్టివిటీస్ చేయాలంటే కబ్బన్ పార్క్ చాలా మంచి ప్లేస్. మీరు ఇక్కడికి విజిట్ చేయొచ్చు ఇఫ్ యు ఆర్ ఇన్ బెంగళూరు.
సో పార్క్ చూడొచ్చు, చాలా ఖాళీగా ఉంది. సో ఇది ఫస్ట్ టైం సండే ఇంత ఖాళీగా ఉండడం నేను చూడడం. ఎందుకంటే లాస్ట్ టైం నేను 2 times వచ్చిన సండేస్ అప్పుడు పార్క్కి. ఆ మ్యారథాన్ అనేది పార్క్ లోపల కండక్ట్ చేసాను, బట్ ఈసారి పార్క్ బయట బౌండరీస్ లాగా కండక్ట్ చేస్తుండ్రు. సో దానివల్ల పార్క్ చాలా ప్రశాంతంగా ఉంది, లోపల రష్ లేదు. లేకపోతే ఈ రోడ్డు మొత్తం ఆ రన్నర్స్ తోటే నిండిపోయేది. అండ్ ఇదే ఆ ఓపెన్ ప్లేస్ చూడండి. ఇక్కడ చాలామంది ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ మంచిగా సన్లైట్ వస్తుంది డైరెక్ట్. చూడొచ్చు సన్ రైజ్. సో మీరు నా ఫేస్ మీద పడే లైట్ బట్టి చెప్పొచ్చు సన్ రైజ్ ఎంత బాగుందో. అండ్ చూడండి, ఇంకా కంప్లీట్గా కాలేదు. అండ్ చూడండి సన్ రైజ్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్ సన్ మొత్తం బయటకు వచ్చింది, బట్ కెమెరా క్యాప్చర్ చేయలేకపోతుంది దాన్ని, అంతే. సో నేను కబ్బన్ పార్క్కి నిన్న కూడా వచ్చిన అనమాట. ఈరోజు సండే అండ్ నిన్న సాటర్డే. నిన్న కూడా కొన్ని క్లిప్స్ తీసిన. సో అవి కూడా నేను వీడియోలో యాడ్ చేసేస్తా.
ఒకవేళ మీరు వీకెండ్స్ కబన్ పార్క్ వద్దాం అనుకుంటే సాటర్డేనా సండేనా అని కన్ఫ్యూజన్లో ఉంటే సాటర్డే రండి, సండే ఎందుకంటే సండే వస్తే ఈ మ్యారథాన్ ఆ రన్నింగ్ ఏదైతే ఆ ప్రోగ్రామ్ ఉంటుందో దానివల్ల మీరు డిస్టర్బ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది చూడొచ్చు, సన్ అండ్ సన్ యొక్క లైట్ ఎంత బాగుందో చూడ్డానికి. ఇట్లా ఈ చెట్ల మధ్యలో నుంచి ఇట్లా ప్యాచెస్ లాగా ఇట్లా వస్తుంది సన్లైట్, చాలా బాగుంటుంది చూడ్డానికి. అండ్ అక్కడ చూడొచ్చు పనస పండ్లు ఎన్ని ఉన్నాయో. ఈ చెట్టు చూడండి, ఇది మొత్తం ఇట్లా అయిపోయింది. ఎందుకు ఇట్లా అయింది? ఇది కట్ చేసినలా లేకపోతే నాకు కూడా తెలియదు ఇది ఎందుకు ఇట్లా ఉందో, బట్ చూడ్డానికి బాగుంది. సో ఈ స్టాచ్యూ వచ్చేసి చామరాజేంద్ర వడియార్ది. సో అతను మైసూర్ యొక్క రాజు, అండ్ అతని పేరు మీదనే ఈ కబన్ పార్క్ కూడా వచ్చింది. సో దీన్ని అందరూ కబన్ పార్క్ అని పిలుస్తారు, బట్ యాక్చువల్గా దీని పేరు శ్రీ చామరాజేంద్ర పార్క్. షార్ట్కట్లో ఏదో అట్లా కబన్ పార్క్ అని దానికి ఒక పేరు పెట్టేసిండు. పేరు ఎందుకు వచ్చిందో తెలీదు, బట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసిన దాంట్లో మీకు పేరు శ్రీ చామరాజేంద్ర పార్క్ అనే ఉంటుంది. సో ఇక్కడ మ్యూజిక్ ప్రోగ్రామ్స్ జరుగుతాయి, అండ్ అటు సైడ్ ఆడియన్స్ కూడా కూర్చున్నారు, చైర్లు కూడా వేసిండు, అండ్ ఇక్కడైతే మ్యూజిక్ జరుగుతుంది. అండ్ దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో కోర్ట్ ఆఫ్ కర్ణాటక ఉంటుంది. సో ఇదే స్టేట్ కోర్ట్ ఆఫ్ కర్ణాటక, అండ్ ఇది కూడా సేమ్ సెంట్రల్ లైబ్రరీ ఏ కలర్లో ఉంటుందో బిల్డింగ్, సేమ్ అదే కలర్. నా సైకిల్ దగ్గరికి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు విధాన సౌదాకి వెళ్దాం. సో ఇదైతే విధాన సౌదా, అండ్ దీని పక్కనే కబన్ పార్క్. సో ఎవరెవరైతే జాగింగ్, వాకింగ్, సైక్లింగ్ లాంటి ఎక్సర్సైజెస్ చేస్తూ వస్తారో పొద్దున వాళ్ళందరూ మోస్ట్లీ కబన్ పార్క్ ఇంకా విధాన సౌదా
పార్క్కే వస్తారు అండ్ ఇవి విజిట్ చేసే పోతారు. అండ్ చాలామంది వచ్చిన వాళ్ళు ఇక్కడ ఫోటో దిగుతారు. అండ్ అక్కడ కూడా చూడవచ్చు చాలామంది ఫొటోస్ దిగుతున్నారు. సో ఇప్పుడైతే యూటర్న్ తీసుకొని అక్కడికి వెళ్దాం. నా సైకిల్ని అయితే ఇక్కడ పార్క్ చేసేసిన. ఇక్కడ అన్ని వెహికల్స్ పార్క్ చేస్తారు. అండ్ ఇటు చూడొచ్చు. సో ఒక వన్ పార్క్ ముందు అటు సైడ్ కూడా రోడ్కి అటు సైడ్ ఇటు సైడ్ చాలా బ్రాడ్ ఫుట్పాత్ ఉంటుంది. అండ్ ఇక్కడ చాలామంది ఫోటోషూట్స్కి వస్తారు. చూడండి అక్కడ జరుగుతుంది ఫోటోషూట్. సో బెంగళూరులో ఇది మస్ట్ విజిట్ ప్లేస్. ఒకవేళ బెంగళూరుకి వస్తే విధాన సౌధ చూసిపోవాలి. చూడడానికి చాలా బాగుంటుంది. అంటే జస్ట్ విధాన సౌధ అనే కాదు, అంటే విధాన సౌధ చుట్టంగా ఈ రోడ్ అయినా ఈ ఏరియాలో అట్మాస్ఫియర్ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. అండ్ అక్కడ మెట్రో స్టేషన్, అక్కడ కూడా ఇంకో మెట్రో ఎంట్రన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ బైక్ ఉందా, ఈ రోడ్డు మీద కూడా ఫోటోషూట్ జరుగుతుంది. చూడండి అక్కడ కెమెరా మ్యాన్. అండ్ నేను కవర్ చేద్దాం అనుకున్న 2 ప్లేసెస్, విధాన సౌధ ఇంకా కబ్బన్ పార్క్, అవి 2 కవర్ అయిపోయినాయి. సో ఈ బ్లాగ్కి వెళ్తే అండ్ మళ్ళీ నెక్స్ట్ ఎటన్నా ప్లేస్కి వెళ్తే ఇంకో బ్లాగ్ చేస్తా. సో బాయ్ బాయ్. అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి.